అంబటి రాంబాబు గుర్తుంచుకో, పిలిచి పిలిచి కొట్టించుకోవడం అంటే ఇదే, లేపి లేపి తల్లించుకోవడం అంటే ఇదే, అరెస్ట్ అని చెప్పి. అండ్ నన్ను అరెస్ట్ చేయట్లేదు కాబట్టి కూటమి పని గోవిందా అన్నాడు. ఏమైంది? ఒక నిమిషం ఆగు బ్రో, అసలు మాట్లాడిన మాటలేంటి? ఇది చిన్న అంటే లిటరలీ ఆటలో అరటిప్పుడు చిన్నపిల్లలు గేమ్లో ఆడుతున్నాయా, సర్లే వాడు అన్న కూడా కౌంట్ చేయొద్దని చెప్తారు చిన్నపిల్లలకి. ఒక మేము కూడా ఉంది, అయ్యి వీడిని కొడతాను రా పక్క వెళ్ళిపోదాం అన్నట్టు ఉంటుంది. అలా ఉంటుంది. పాపం అంబటి రాంబాబు పరిస్థితి ఏంటంటే సీరియస్ గా పొలిటీషియన్ కింద యాక్సెప్ట్ చేయరు ఎవరు, మినిస్టర్ కింద మర్యాద ఎవరు, వైసీపీలో మర్యాద లేదు, ఊరికే తన ఛానల్ పెట్టుకుని చెప్పుకుంటూ ఉంటాడు. అరెస్ట్ చేస్తే పెద్ద పేరు అవుతుందేమో అని ఆశించాడు. అరెస్ట్ చేసిన తర్వాత బాధ వస్తుంది. ఆయన సిగ్గుపడుతున్నాడు ఇక్కడ అరెస్ట్ కూడా. ఈ ఫోటో చూడండి, సిగ్గుపడతాడు ఆయన. ఫుల్ పింక్ బ్లష్ లో ఉంది. ఎడిటర్ చేశారో లేదో నాకు తెలియదు కానీ ఇంత రక్తం చెందే బొగ్గలతో అంబటి రాంబాబు జైలుకి వెళ్ళి 22వ తారీఖు దాకా రిమైండ్ పొడిగింపు ఉంది. పీటీ వారెంట్ కోర్టు యాక్సెప్ట్ చేసి ఇప్పుడు రైట్ నో 22వ తారీఖు దాకా ఉంది. దాని తర్వాత 44 కేసులు కూడా వచ్చి పీటీ వారెంట్ ఇష్యూ చేస్తే పొన్నవాళ్ళు చెప్పినట్టు ఇంకో గద్దొచ్చి ఇక్కడి నుంచి తీసుకెళ్ళి ఇంకో చోట ఇలా డ్రిప్ లెవెల్లో క్యాండిడేట్ లిఫ్ట్ చేసి పెట్టడమే పని అవుతుంది.